హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. మరి ఫోర్త్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన మార్కులకి సీటు వస్తుందో లేదో ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలిసిపోతుందండి. మూడో ఫేజ్ తర్వాత వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉంది, ఏ క్యాస్ట్కి ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చిందన్నది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. మరి తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎన్నో తాజా అప్డేట్స్ అందిస్తున్నటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదాం. ఆఫ్టర్ థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దామండి. ఏ రీజన్లో ఓసీ క్యాడర్కి మరి ఈ విధమైనటువంటి మార్కులు అయితే వచ్చాయండి. అప్రాక్సిమేట్లీ ఫీమేల్ అండ్ మేల్కి ఒకే విధమైనటువంటి ఇక్కడ మార్కులు మనం గమనించవచ్చు. ఓసీకి 581 వచ్చిందండి, బోత్ ఆర్ సేమ్ అండి. మరి బీసీఏకి 579, బీసీబీకి 578, బీసీసీ విషయంలో ఒక మార్కు తగ్గిందండి. ఫీమేల్కి 560, మేల్కి 561 అండి. అదేవిధంగా బీసీడీకి 580 అండి. బీసీఈ విషయానికి వస్తే 574 అండి. ఎస్సీ 572. ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయి. ఒకే ఒక బీసీసీలో మాత్రమే ఒక మార్కు ఫీమేల్ క్యాడర్కి తగ్గింది, మిగతా అన్నీ కూడా సేమ్ అండి. మరి ఈ విధంగా ఏఏ క్యాడర్లో కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉన్నాయి. మరి అదేవిధంగా ఎస్వి విషయానికి వస్తున్నట్లయితే ఒక బీసీసీలో ఒక 10 మార్క్స్ అయితే తగ్గాయండి, గణనీయంగా 10 మార్క్స్ అయితే తగ్గాయి. అదేవిధంగా బీసీఈలో 1 మార్క్ అయితే ఫీమేల్కి తగ్గింది. అదేవిధంగా ఎస్టీ క్యాడర్లో 3 మార్క్స్ అయితే తగ్గాయండి, మిగతా అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయండి. మరి ఓసీ క్యాడర్కి అయితే 575 అండి, 575. బీసీఏకి 575, బీసీబీకి 575, బీసీసీకి మేల్కి అయితే 540, ఫీమేల్కి అయితే 530, బీసీడీకి అయితే 574, బీసీఈకి అయితే 574 మేల్, 575 మేల్, 574 ఫీమేల్. ఎస్సీకి 566, ఎస్టీకి మేల్ అయితే 549, ఫీమేల్ అయితే 546, ఈడబ్ల్యూఎస్ 575. మ్యాక్సిమము ఓసీ ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీఈ, బీసీడీ అండ్ ఈడబ్ల్యూఎస్ అన్నీ కూడా 575 దగ్గర అయ్యాయి. ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే బీసీ క్యాడర్ వాళ్ళు, ఓసీ వాళ్ళు ఇంక్లూడింగ్ ఆల్ ఒకేలాగా వెళ్తుంది. ఇందులో బీసీ కాబట్టి ఎక్కువ వచ్చేస్తుందని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎస్విఏ రీజన్కి సంబంధించినటువంటి అదే ఏఏ క్యాడర్కి అయితే చూడండి, ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఓసీ అండ్ ఈక్వలెంట్ దరిదాపుగా బీసీఏ అండ్ బీసీడీ అండ్ ఈడబ్ల్యూఎస్ అన్నీ దరిదాపుగా ఉన్నాయండి, ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే. సో ఈ విధంగా ఉన్నాయండి. నాన్ లోకల్ కేటగిరీ అయితే ఇంకా బార్డర్లో ఉన్నాయండి. 599 అంటే ఇంకా 1 మార్క్ కదా. సో 599, 590, 591. ఇక్కడ చూడండి, బీసీబీలో ఫీమేల్లో 582 వరకు వచ్చిందండి, మేల్ అయితే 590 అండి. సో ఈ విధంగా మీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయండి. మరి ఇప్పుడు ఫోర్త్ కౌన్సిలింగ్కి వచ్చే మీ యొక్క మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాడర్లో ఏయూ రీజన్కో మేల్ అనుకోండి 579 వరకు ఛాన్స్ ఉందండి. 579 వరకు ఛాన్స్ ఉంది అంటే 2 మార్క్స్ డౌన్ చేసుకోవచ్చు. ఎందు గురించి అంటే ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ తగ్గిన వాళ్ళు ఉంటారు, బార్డర్ వరకు చాలామంది జాయిన్ అవ్వకపోవడము, కాలేజీలో జాయిన్ అవ్వడం, అందువల్ల 2 మార్కుల రిలాక్సేషన్ అయితే ఇస్తున్నామండి. మరి అదేవిధంగా అన్నీ కూడా మీ ఇచ్చినటువంటి ఈ మార్కుల్లో ఈడబ్ల్యూఎస్కి అయితే 2 మార్కులు 577 వరకు మనం చాయిస్ ఇచ్చుకోవచ్చు. 578 వాళ్ళకి వచ్చేస్తుంది, 577 వాళ్ళకి బార్డర్లో ఉంటారండి. సో ఈ విధంగా మీ యొక్క మార్కులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంత మంచి విషయాలు తెలిపినటువంటి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.